హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షన్ అకాడమీ. ఈ వీడియోలో మనం డిగ్రీ అడ్మిషన్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ని ఎలా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఫస్ట్ మీరు వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. సో మన ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనకి స్టూడెంట్ లాగిన్ కనిపిస్తుంది. సో ఇంకా మనం రిజిస్ట్రేషన్ అవ్వలేదు కాబట్టి ఫస్ట్ మనం న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేద్దాము. సో మీ ఇంటర్మీడియట్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హాల్ టికెట్ని ఎంటర్ చేయండి. ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేస్తే మనకి డీటెయిల్స్ అనేది ఇలా కనిపిస్తాయి. సో అప్రూవ్ అండ్ లాక్ కేటగిరీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో మీకు మీ సేవలో కానీ గ్రామ వార్డు సచివాలయంలో ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో మీ ఫీజు అనేది మీ కేటగిరీని బట్టి ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ అనేది మీకు ప్రజెంట్ వర్కింగ్లో ఉండాలి, ఎందుకంటే మీకు నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఈమెయిల్ అడ్రస్ మీదే జరుగుతుంది అనమాట. సో మీ కమ్యూనికేషన్ కానీ ఏమున్నా మీకు ఈమెయిల్ అడ్రస్ అనేది చాలా మ్యాండేటరీ. సో నెక్స్ట్ వెరిఫై మీద క్లిక్ చేయండి. సో మన ఈమెయిల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. సో అగైన్ వెరిఫై మీద క్లిక్ చేయండి. సో ఈమెయిల్ ఓటీపీ అనేది వెరిఫై అయ్యింది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తే మళ్ళీ మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. సో అగైన్ వెరిఫై మీద క్లిక్ చేయండి. సో ఇంతటితో మనకి మొబైల్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి అండ్ డీటెయిల్స్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు పేమెంట్ ఆప్షన్లోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో నేనైతే యూపీఐ పేమెంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో యూపీఐ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. సో అగైన్ కన్ఫర్మ్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. సో అగైన్ యూపీఐ మీద క్లిక్ చేసి మీకు క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. సో ఈ క్యూఆర్ కోడ్ని మీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ స్కాన్ చేయండి. మనకి పేమెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ మొబైల్లో స్కాన్ చేసిన తర్వాత మనకి ఇలా పేమెంట్ అనేది కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది. సో పేమెంట్ అనేది సక్సెస్ అయింది. సో కంగ్రాచులేషన్స్ అని ఇలా వస్తుంది. సో దీంతో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. సో అగైన్ మనం లాగిన్ పేజ్కి వెళ్ళి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మన ఈమెయిల్కి సెండ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు పంపించిన పాస్వర్డ్ మాత్రమే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఈమెయిల్ ఐడిని టైప్ చేయండి. తర్వాత మన ఈమెయిల్కి వచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేస్తే సో మనకి ఫిల్ ఫామ్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. సో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేశాము. పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది కనిపిస్తాయి. సో ఇక్కడ మనకి రిలీజియన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ ఎంటర్ చేయండి.
తర్వాత మీకు ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉన్న నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో మీకు మీ సేవలో కానీ గ్రామ వార్డ్ సచివాలయంలో ఇచ్చిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో ఆ సర్టిఫికేట్ యొక్క నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ మనకు సక్సెస్ఫుల్ అని వచ్చింది, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సక్సెస్ఫుల్గా వెరిఫై అయింది. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ని ఎంటర్ చేయండి. సో మనం ఇన్ కేస్ మీ కమ్యూనికేషన్ అడ్రస్ కూడా సేమ్ ఉంటే ఆ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటే సేమ్ అదే అడ్రస్ ఇక్కడ కూడా డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకే, మీ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. మీరు ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్ కింద ఏ సబ్జెక్ట్ చదివారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తెలుగు అయితే తెలుగు, సాంస్క్రిట్ అయితే సాంస్క్రిట్. సో మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, మీ మార్క్స్ అవన్నీ. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో స్పెషల్ కేటగిరీ కింద అంటే మీరు పిహెచ్ క్యాండిడేట్ అయినా, ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్నా, సో స్పోర్ట్స్ కోటా ఉన్నా ఏదైనా సరే ఎంటర్ చేయండి. సో ఇక్కడైతే లేదు కాబట్టి నేను సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మనం 7 years స్టడీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ ఎక్కడెక్కడ చదివారనేది డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఫిల్ చేయండి డీటెయిల్స్ అన్నీ. సో మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు డాక్యుమెంట్ అప్లోడ్ సెక్షన్ కనిపిస్తుంది. సో మీరు ఆల్రెడీ మీ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి పెట్టుకోండి. అన్నీ 100 KB నుంచి 1 MB మధ్యలో ఉండాలి. కాబట్టి మీరు అన్నీ రెడీగా స్కాన్ చేసి మొబైల్లో కానీ సిస్టంలో కానీ పెట్టుకుంటే కనుక అప్లోడ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. సో మన సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ అయిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. సో ఫోటో అండ్ సిగ్నేచర్ యొక్క సైజ్ వచ్చేసి 30 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. సో ఫోటో అప్లోడ్ చేయండి, తర్వాత సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేస్తే మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది మన ఫైనల్ అప్లికేషన్. ఒకసారి రివ్యూ చూసుకోండి. సో డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో మన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే సో ఇది ఫ్రెండ్స్, సో ఇక్కడ ఆన్లైన్ చెక్ అప్లికేషన్ బాక్స్ ఎలా మీద ఫిల్ క్లిక్ చేయాలో చేసి అర్థమైంది కదా. కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో దీంతో మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఫైనల్గా ఐ బటన్ మీద క్లిక్ చేయండి. మనకు కంప్లీట్ అయిన అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా కనిపిస్తుంది. సో మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ప్రింట్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.